సో ఫైనల్ గా మీ మనీషి అయితే యూట్యూబ్ లోకి వచ్చేసింది. ఇన్ని రోజులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా అయితే నాకు సపోర్ట్ చేశారో ఇప్పుడు యూట్యూబ్‌లో గూడా అలాగే సపోర్ట్ చేయండి. ఒకవేళ నా వ్లాగ్స్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, తప్పుగా అనిపించినా మీరు నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ వీడియో చేసేటప్పుడు ఆ మిస్టేక్ ఏంటో రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇంకా ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. నేను ఒక టెంపుల్‌లో తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ టెంపుల్ మీకు అందరికీ తెలిసిన టెంపులే. ఆ టెంపుల్ వచ్చేసి మా ఇంటి నుండి ఒక 20-25 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో వస్తుంది. హ్మ్. ఇంకా ఆ టెంపుల్ నా ఫేవరెట్ టెంపుల్. అందుకే ఆ టెంపుల్‌లో తీసుకుందామని నేను అనుకున్నాను నా ఫస్ట్ వీడియో. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ఇంటి నుంచి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. మార్నింగ్ ఎప్పుడో 8:00 స్టార్ట్ అవ్వాలనుకున్నాను. కానీ నేను రెడీ అయ్యేసరికి టైం అంతా అయిపోయింది. ఓకే. వెళ్తున్నాం. హ్మ్. నేను వెళ్ళే టెంపుల్ వచ్చేసి కీసరగుట్ట. మీకు అందరికీ తెలిసిన టెంపులే. కీసరకి వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నానంటే, కీసర మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ చిన్నప్పటి నుంచి మేము అక్కడికి వెళ్ళి ఏదైనా సరే, మా ఇంట్లో ఏం జరిగినా ఎక్కడైనా టెంపుల్‌కి వెళ్ళాలన్నా మేము ఫస్ట్ వెళ్ళేది కీసరగుట్ట మాత్రమే. అందుకే అక్కడనే తీయాలి అనుకున్న ఫస్ట్ వ్లాగ్ గూడా. ఓకే. ఇప్పుడు మా ఇల్లు వచ్చేసి దేవరి అంచల్. ఇప్పుడు ఆల్రెడీ ఒక 12 కిలోమీటర్స్ దాటి వచ్చేసాం కూడా. ఇంకో 13 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు టెంపుల్. దొంగల మైసమ్మ నుండి కీసర వెళ్లే రూట్ లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. అవి ఫుడ్ కోసం గానీ రోడ్ సైడ్ కి రావడం జరుగుతుంది. చాలా మంది ఫుడ్ కూడా పెడతారు రోడ్ సైడ్ లో. అవి ఆ ఫుడ్ కోసం అని రోడ్ సైడ్ కి వచ్చి రోడ్ పైన తినడం, అట్లనే ఉండడం, వీటికి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అవి కూడా సేఫ్ గా ఉంటాయి, మనం కూడా సేఫ్ గా ఉండొచ్చు. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు అందరూ జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా రండి. దారిలో యూటీఎం కూడా ఉంది. యూటీఎం కి కూడా మీరు వెళ్ళండి, చాలా బాగుంటది. ఇక్కడనే ఒక ఈవినింగ్ టైమ్ లో గానీ మార్నింగ్ టైమ్ లో సన్సెట్, సన్ రైజ్ గిన చాలా బాగుంటది. ఈవినింగ్ టైమ్ లో మీరు వెళ్తే ఇంకా బాగుంటది, వెళ్ళండి. పీస్ఫుల్ గా ఉంటది చాలా. ఇప్పుడైతే పూజ సామాన్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఆల్మోస్ట్ కీసరకైతే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా షాప్ లో సామాన్లన్నీ తీసేసుకుంటా. ఓకే, అక్కడ ఒక షాప్ ఉంది. అయిందా ప్యాకెట్. పూజ సామాన్లు అయితే తీసేసుకున్నాను. పదండి టెంపుల్ పైకి వెళ్దాం. ప్రజెంట్ అయితే కీసరగుట్ట ఖమ్మం దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం పైకి. బైక్ పార్కింగ్ కి టికెట్ అయితే తీసేసుకున్నాను. టికెట్ వచ్చి 25 రూపీస్ అంట. చూడండి. ఓకే, ఫైనల్లీ టెంపుల్ కి అయితే వచ్చేసాను. అసలు జనాలు కూడా ఎక్కువగా లేరు, చాలా రోజుల తర్వాత వచ్చాను. ఓకే, పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. పైకి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుందో ఏంటి, ఎన్ని శివలింగాలు అంతా మీకు ప్లేస్ మొత్తం చూపిస్తా. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఫైనల్ గా టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు కాలు కడుక్కొని టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం లోపలికి. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చాలా మాట్లాడతా మీతో. సో టెంపుల్ కి అయితే వచ్చేసాను, కానీ టెంపుల్ క్లోజ్ అయింది. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ బయట శివలింగం మీకు తెలుసా ఆల్రెడీ. ఇక్కడ శివలింగాలు ఎన్నో ఉంటాయని ఇక్కడ బయట పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను. పూజ చేసుకుంటాను. పూజ చేస్తున్నంతసేపు ఏం మాట్లాడలేను, కాబట్టి చూస్తుండండి. ఓం
शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शम्भो शिव शम्भो బిల్వదళాలు అసలు తీసుకుందామంటే ఎక్కడ చూడు ఒక్క చెట్టుకి కూడా అసలు ఆకులు లేవు. సో ఇక్కడ చిన్న చిన్న ఉంటాయి, చిన్న చిన్నవి తీసేసుకున్నా చిన్న చెట్టు నుండి. हर हर महादेव शिव शिव शङ्कर भोलेनाथ शम्भो ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शम्भो शिव शम्भो महादेवा हर हर महादेवा शिव शिव शङ्कर भोलेनाथ शम्भो ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शम्भो शिव शम्भो महादेवा. సో ఫైనల్గా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎన్నో శివలింగాలు ఉంటాయి. ఏ గుడికి వెళ్ళినా కానీ మనం గుడి లోపలికి అయితే వెళ్ళి ఆ శివయ్యకి మన చేతులతో అయితే అభిషేకం చేసుకోలేం. సో అందుకే నేను పర్టికులర్గా ఈ కీసరగుట్టకే అంత ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నా చేతులతో నేనే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు, నా చేతులతోనే నేను పూజ చేసుకోవచ్చు. అందుకే ప్రతిసారి ఇక్కడికే వస్తాను. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనం గుడి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళలేము, పూజ చేయలేము, మనం వెళ్ళకూడదు కూడా గర్భగుడిలోకి. అందుకే నేను ఇక్కడికి మాత్రమే వస్తాను. నా చేతులతో నా చేతులతో మాత్రమే అభిషేకం చేసుకోవచ్చు అని ఇక్కడికి వస్తాను. ఇంకోటి నెక్స్ట్ మంత్ శివరాత్రి కూడా ఉంది. శివరాత్రికి అసలు చాలామంది మన ఉన్న ఇక్కడ మన నియర్ బైలో ఉన్న టెంపుల్ని కాకుండా బయట ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్తుంటారు. కానీ అక్కడెక్కడ కాకుండా ఇక్కడ రండి, కొన్ని వందల వేల జనాలు వస్తుంటారు. చాలా బాగుంటుంది, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వచ్చాను, మంచిగా ఉంటుంది. ఇంకా చాలా ఒక 4-5 డేస్ ఉంటుంది జాతర కూడా. రండి, నేను ఎక్కడ చేశానో పూజ అంతా చూపిస్తా. ఇక్కడే ఈ శివయ్య దగ్గరనే మన పూజ అయింది. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి, ఇంకా అవి కూడా చూపిస్తాం మీకు. కేవలం పూజలకి ఫెస్టివల్స్కి మాత్రమే అని కాదు, ఎప్పుడైనా రావచ్చు. ఇట్లా ఇంకా నెక్స్ట్ మంత్ శివరాత్రి కూడా ఉంది. ఆ శివరాత్రికి కూడా చాలా మంది, కొన్ని వందల మంది పబ్లిక్ వస్తారు. అందరూ రండి. చూడండి అసలు వ్యూ ఎంత బాగుంది, ఆ పొలాలు, ఆ చెట్లు చాలా బాగున్నాయి. ఒకవేళ ఫోటోషూట్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మార్నింగ్ సన్సెట్ కూడా బాగుంటుండొచ్చు నాకు తెలిసి, మేబీ. చూడండి చాలా బాగుంది, ఎప్పుడైనా రావచ్చు మీరు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఆ చెట్టు కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ ఇంకొక రీల్ కూడా చేశాను, ఇప్పుడే నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంకా ఈరోజుకి బ్లాగ్ ఇంతే. నా ఛానల్ పేరు వచ్చేసి లైఫ్ విత్ మనీషా. ఓకే, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా. అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. నా మిస్టేక్స్ ఏమున్నా కానీ పక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నిజంగా అసలు ఆ మిస్టేక్ అనేది రిపీట్ కాకుండా చూసుకుంటా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.